హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లికార్జున క్రియేషన్స్. నేను మీ మధుకన్న. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 5 గ్యారంటీ పథకాల ఫామ్‌ను అయితే డిసెంబర్ 28న రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ పథకాల కోసం మీరు అప్లై చేసుకోవాలంటే డిసెంబర్ 28 నుంచి జనవరి 6 లోపు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో మనం ఈ పథకాల కోసం అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఎలాంటి ఫామ్స్ ఉండాలి, ఎలాంటి పేపర్లు ఉండాలి, ఎలాంటి జిరాక్స్‌లు ఉండాలనేది పూర్తిగా చెప్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, ప్లస్ అలాగే మన ఫామ్‌ని ఎలా ఫిలప్ చేయాలనేది పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగైతేనే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి ఈ పథకాల కోసం అప్లై చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి అంటే దరఖాస్తుదారుడి పాస్పోర్టో, ఫ్యామిలీ అండ్ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మొబైల్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, పట్టాదారుడి పాస్బుక్ నెంబర్, జాబ్ కార్డ్ నెంబర్, కరెంటు బిల్ నెంబర్, దివ్యాంగులైతే సర్టిఫికేట్ నెంబర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకటే ఫామ్లో 5 పథకాల గురించి అయితే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అది వచ్చేసి మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇండ్ల పథకం, చేయూత పథకం కొరకైతే మనం ఇక్కడైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజాపాలన ఇక్కడ వచ్చేసి అయితే మనకు డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు లోపు అయితే మాత్రం మన దరఖాస్తు అయితే చేసుకోవాలి 5 పథకాల గురించి. ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే కుటుంబ వివరాలు అయితే ఎంటర్ చేయాలి. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో దరఖాస్తుదారుని పేరు, అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వారి పేరు, అలాగే వాళ్ళు స్త్రీనా పురుషులా అనేది ఇక్కడైతే మనం టిక్ చేయాలి. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి వాళ్ళ క్యాస్ట్ ఏంటి, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, మైనారిటీయా, ఆ బాక్స్లో అయితే టిక్ చేయండి. తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ పుట్టిన ఏ సంవత్సరంలో పుట్టారో అలా మొత్తం అనే డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అయితే ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఆధార్ నెంబరు, తర్వాత రేషన్ కార్డు నెంబరు, తర్వాత మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయాలి. వాళ్ళ వృత్తి, వాళ్ళు ఏం పని చేస్తారనేది అక్కడ అయితే మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో వారి ఫోటో అయితే అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంతకుముందు వచ్చేసి దరఖాస్తుదారుడి వివరాలు, అతని పని ఏంటి, అతని డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఎంటర్ చేసాం కదా. ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల వివరాలు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వారి భార్య పేరు, వాళ్ళ కూతురు ఉంటే కూతురు, కొడుకు ఉంటే కొడుకు, వాళ్ళ పేర్లు, వారితో వీరికి సంబంధం ఏంటి, వాళ్ళ కొడుకు అయితే కొడుకు, కూతురు అయితే కూతురు, భార్య అయితే భార్య అని ఇచ్చేసి వాళ్ళ మేలా ఫీమేలా అని ఇచ్చేసి తర్వాత వాళ్ళ పుట్టిన తేదీ అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే వారి ఆధార్ కార్డు నెంబర్లు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేసి చిరునామా, అంటే అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. దరఖాస్తుదారుని అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. వారి ఇంటి నెంబరు, అలాగే వాళ్ళ స్ట్రీట్, వీధి ఏ వీధో అక్కడైతే ఎంటర్ చేయాలి. గ్రామం, వాళ్ళ గ్రామం ఏందనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే మున్సిపాలిటీ, వాళ్ళకి ఏ మున్సిపాలిటీ వస్తుందో మున్సిపాలిటీ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. వార్డు నెంబర్, ఫస్ట్ వార్డా, సెకండ్ వార్డా, థర్డ్ వార్డా, ఇట్లా వార్డు నెంబర్స్ ఉంటాయి కదా, అక్కడ వార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మండలం, వాళ్ళ మండలం ఏదైతే ఆ మండల నేమ్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే వాళ్ళది ఏ డిస్టికో అక్కడైతే డిస్టిక్ దగ్గర ఎంటర్ చేయాలన్నమాట. మహాలక్ష్మి పథకం ప్రతి నెల 2,500 రూపాయలైతే ఆర్థిక సహాయంగా మహిళలకైతే అందిస్తా అన్నారు. సో ఈ పథకం అయితే మహిళలందరికీ యూజ్ అవుతుంది కాబట్టి దీని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. అలాగే 500కే గ్యాస్ సిలిండర్, ఇది కూడా అందరికీ యూజ్ అవుతుంది. ఈ పథకం కూడా ప్రతి ఒక్కరూ టిక్ మార్క్ అయితే ఇక్కడ పెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ కనెక్షన్ నెంబరు, నేను ఇంతకుముందు చెప్పాను కదా గ్యాస్ కనెక్షన్ నెంబర్ అయితే పక్కన పెట్టుకోండి అని చెప్పేసి ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అంటే ఏ కంపెనీ నుంచి అయితే మీకు గ్యాస్ వస్తుంది, హెచ్పియా, ఇండియనా, భారత, ఇలా గ్యాస్లు ఉంటాయి కదా, ఆ కంపెనీ పేరు అయితే అక్కడ ఎంటర్ చేయండి. సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తున్నారు మీరు, సంఖ్య అయితే అక్కడ ఎంటర్ చేయండి. 4, 5, 6, ఎన్ని గ్యాస్ సిలిండర్లు మీరు యూజ్ చేస్తే మీకు ఎంత అవసరం ఉంటుందో అక్కడైతే అది ఎంటర్ చేయండి. రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలైతే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తా అని చెప్పింది. సో దీనికోసం, ఈ పథకం కోసం అయితే మీరు సొంత భూమి ఉంటే రైతు మీద క్లిక్ చేసుకోండి, లేదా కౌలుకు చేస్తున్నట్టయితే కౌలు రైతు మీద అయితే టిక్ మార్క్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పట్టాదారుని పాస్ పుస్తకం నెంబర్లు అయితే అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చేసి సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే మీరు ఏ భూమి అయితే మీ సొంత భూమి ఉంది కదా, సాగు చేస్తున్నారు కదా, అది దాని సర్వే నెంబర్లు, అది ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎకరం ఉందా, 2 ఎకరాలు ఉందా, 10 ఎకరాలు ఉందా, అక్కడైతే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. సర్వే నెంబరు ప్లస్ ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని గుంటలు ఉన్నది అనేది అక్కడైతే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు 12,000, దీని మీద కూడా టిక్ మార్క్ పెట్టుకోండి. ఉపాధి హామీ కార్డు, అంటే మీరు ఊర్లలో కరువు పని అని వెళ్తూ ఉంటారు కదా పనులకు, దానికి సంబంధించిన కార్డు నెంబర్, ఉపాధి హామీ కార్డు నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికైతే ఇంటి నిర్మాణ స్థలం కోసం అయితే అక్కడ టిక్ మార్క్ అయితే పెట్టుకోండి.
తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని అయితే వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా అమరవీరులు ఉంటే అక్కడైతే టిక్ మార్క్ అయితే పెట్టండి. నెక్స్ట్ అమరవీరుల పేరు, వారి పేరు అయితే అక్కడ ఎంటర్ చేయండి. అలాగే అమరవీరులైన సంవత్సరం, వాళ్ళు ఏ సంవత్సరంలో చనిపోయారు ఆ ఇయర్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఫైర్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత డెత్ సర్టిఫికేట్ నెంబర్, మాకు డెత్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ అయితే అక్కడ ఎంటర్ చేయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును అని అయితే టిక్ మార్క్ కొట్టండి. ఒకవేళ లేదు అయితే కాదు అనే దాని మీద అయితే టిక్ మార్క్ అయితే కొట్టండి. ఒకవేళ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు పాల్గొన్నట్టయితే వాళ్ళకు ఒక ఫైర్ నెంబర్ అనేది అయితే ఉంటుంది. మరియు ఏ సంవత్సరంలో పాల్గొన్నారు అనేది ఆ ఫైర్ నెంబరు ప్లస్ ఆ సంవత్సరం ఇయర్ అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీళ్ళైతే జైలుకు వెళ్ళారనుకో జైలు పేరు, మళ్ళీ ఏ ప్లేస్ అక్కడ జైలు, చెంచల్గూడ జైలా లేకపోతే చెర్లపల్లి జైలా, ఇట్లా జైల్స్ ఉంటాయి కదా, ఆ జైలు ప్లేస్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు శిక్ష అనుభవించారు అనేది కూడా అక్కడ మన పూర్తి వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. గృహజ్యోతి పథకం, కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే మీరు ప్రతి నెల ఎంత కరెంటును యూజ్ చేసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే 100 యూనిట్ల లోపు మీరు కరెంటును యూజ్ చేసుకుంటే దాని మీద టిక్ మార్క్ పెట్టుకోండి. లేదా 100 నుంచి 200 యూనిట్ల పైన మీరు యూజ్ చేస్తే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ లేదా 200 యూనిట్ల పైన అయితే ఆ బాక్స్లో అయితే టిక్ మార్క్ అయితే ఇవ్వండి. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్, మీ మీటర్ నెంబర్ అయితే ఉంటుంది కదా, ఆ మీటర్ నెంబర్ని అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేయూత పథకం, చేయూత పథకం కింద అయితే పెన్షన్ రూపాయలు 4,000 మరియు దివ్యాంగులకైతే 6,000 రూపాయలు అనమాట. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు మీరు పింఛని పొందుతున్న వాళ్ళైతే ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఆల్రెడీ మీకు పింఛని వస్తుంది నెల నెల అన్న వాళ్ళైతే మీరు ఇక్కడ దరఖాస్తు కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు చేసుకోవాలి అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరైతే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఇప్పటివరకు అయితే మీకు మన నెల నెల పింఛన్ రావట్లేదు, అప్పుడు అప్లై చేసుకుని ఇప్పటివరకు అయితే పింఛన్ రావట్లేదో వాళ్ళైతే కొత్తగా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ అప్లై చేసుకొని ఉండి వాళ్ళకి నెల నెల పెన్షన్ వస్తున్న వాళ్ళైతే కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. మీరు వృద్ధుల లేదా గీత కార్మికుల, డయాలసిస్ బాధుల, ఒంటరి మహిళల, లేకపోతే వితంతువ, చేనేత కార్మికుల, బీడీ కార్మికుల, అంటే మీరు ఈ పథకానికి దేనికి అర్హులు, మీరు దేనికోసం పింఛన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. మీరు గీత కార్మికులు అయితే గీత కార్మికులు, దివ్యాంగులు అయితే దివ్యాంగులు, లేదా బీడీ కార్మికులు అయితే బీడీ కార్మికులు, ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ, దాని మీద అయితే మీరు దేనికి అర్హులో దాని మీద అయితే టిక్ మార్క్ అయితే కొట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ జతపరచవలసిన పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే తెల్ల రేషన్ కార్డు అయితే వీటితో పాటు అటాచ్ చేసేయాలన్నమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అయితే మనకి ఇక్కడైతే మనకు కింద మనకు సంతకం అంటే మన సిగ్నేచర్ పెట్టవలసిన వాళ్ళైతే సిగ్నేచర్ పెట్టండి. లేదా వేలిముద్ర వేస్తే వేలిముద్ర వేసి మీరు ఏ రోజైతే దరఖాస్తు చేస్తున్నారో ఆ తేదీని అయితే ఆ డేట్ని అయితే అక్కడ మెన్షన్ చేసేయండి అనమాట. నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత అయితే మనకి ఇంకొక ఫామ్ ఉంటుంది ఇక్కడ, ప్రజాపాలన దరఖాస్తు రసీదు. ఇదైతే దీని మీద అయితే మీరు ఎలాంటి ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎలాంటి డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలో గ్రామ సభ అనేది ఒకటి నిర్వహిస్తారు. ఆ గ్రామ సభలో ఉన్న అధికారులకు ఈ ఫామ్ అయితే మనమైతే అందజేయాల్సి ఉంటుంది. లాస్ట్ లో మనకు ఈ ప్రజాపాలన దరఖాస్తు రసీదు మీద స్టాంప్ వేసి ఈ రసీదుని అయితే మనకి ఇస్తారు. మీరు మాత్రం దీని మీద అయితే ఎలాంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇదైతే మనకు డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు అయితే మీరైతే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకాల కోసం అయితే మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కూడా చేసుకోవచ్చా అని అంటే మన గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రస్తుతానికైతే గ్రామ సభలు నిర్వహించి అధికారులు అయితే గ్రామానికి వచ్చి ప్రతి గ్రామంలో అయితే మీరు దరఖాస్తు చేసిన ఫామ్లు అయితే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆన్లైన్లో అయితే ఎంటర్ చేసుకుంటారనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.